హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బాదం మిల్క్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా గిన్నెలో 1 లీటర్ పాలు పోసుకొని అందులో 1 గ్లాస్ వాటర్ కూడా పోసుకొని ఆ పాలు స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 4 గంటల ముందు నానబెట్టిన బాదం పప్పును పొట్టు తీసుకోవాలి. ఇలా బాదం పప్పు అన్నీ ఒలుచుకున్న తర్వాత ఇవి మిక్సీలో వేసుకొని కొన్ని వాటర్ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా బాదం పేస్ట్ రెడీ అయిన తర్వాత ఒక గ్లాస్లో 4 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని పచ్చిపాలు వేసుకుంటూ గడ్డలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా గెడ్డలు లేకుండా కస్టర్డ్ పౌడర్ను బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ పైన పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత 150 గ్రాముల చక్కెర వేసి కలుపుకోవాలి. ఇలా చక్కెర బాగా కరిగే వరకు కలిపి చక్కెర అంతా కరిగిపోయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టిన బాదం పేస్ట్ను కూడా వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాదం పేస్ట్ను బాగా కలిపి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ను కూడా వేసి గెట్టలు లేకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి పాలు కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పాలు బాగా చిక్కపడకూడదు. పాలు బాగా చిక్కపడితే ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు జీడిపప్పు పలుకులు కూడా వేసి కలుపుకోవాలి. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే దాన్ని కూడా వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని 3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత తాగితే అంతే, చల్ల చల్లని బాదం పాలు రెడీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.